Hi, this is K. Satyanarayana, Senior Faculty in IIT Maths. So, 2025 Session 1, January 24th Shift 1 exam జరిగింది. దానికి సంబంధించిన బేస్డ్ క్వశ్చన్స్ అండ్ సొల్యూషన్స్ని ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. JEE Mains 2025 Mathematics Memory Based Answers and Solutions Morning Shift 24th January 2025. Question number 1. If A is 3 by 3 matrix such that det A is equal to, then determinant of adjoint of adjoint of adjoint of adjoint A. So this is the question. So determinant of adjoint of adjoint of adjoint of adjoint A. How many adjoints are there? 1, 2, 3, 4 adjoints. So power 4. Det A power n minus 1 whole power 4. A into 2, 2 power n minus 1 ante 3 minus 1 2. 2 power 4. 2 power 4 ante anta 16. So 2 power 4 means 2 power 16. If the coefficient of 6th, 5th, 6th, 7th term are binomial expansion of 1 plus x square whole power n plus 4 are in AP. So ఈ 3 టర్మ్స్ ఏపీలో ఉన్నాయంటే కండిషన్ ఈ 2b ఈక్వల్ టు a ప్లస్ c తీసుకోవాలి. దెన్ ద లార్జెస్ట్ బైనామల్ కోఎఫిషియంట్ ఇన్ ద ఎక్స్పాన్షన్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ n ప్లస్ 4 ఈజ్. సో 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ n ప్లస్ 4 యొక్క కోఎఫిషియంట్స్ ఎన్సీఆర్ అంటే పవర్ ఇక్కడ n ప్లస్ 4 కాబట్టి n ప్లస్ 4 c4 n ప్లస్ 4 c5 n ప్లస్ 4 c5 ఆర్ ఇన్ ఏపీ. సో 2b ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ సి ఫార్ములా అప్లై చేసుకుంటే 2 ఇంటూ n ప్లస్ 4 c5 ఈక్వల్ టు n ప్లస్ 4 c4 ప్లస్ n ప్లస్ 4 c6 అవుతుంది. సో 2 ఇంటూ దీన్ని సింప్లిఫికేషన్ చేసాం. దీన్ని సింప్లిఫికేషన్ చేసే బదులు దీన్ని తీసుకొచ్చాం అనుకోండి, బై n ప్లస్ 4 c5 అవుద్ది, బై n ప్లస్ 4 c5 అవుద్ది. సో ఎన్సిఆర్ బై ఎన్సిఆర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా n మైనస్ ఆఫ్ ఆర్ ప్లస్ 1 n మైనస్ ఆర్ ప్లస్ 1 బై ఆర్. ఈ ఫార్ములా అప్లై చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. ఇక ఈక్వేషన్ వస్తుంది. ఇలా సింప్లిఫికేషన్ చేసుకున్న తర్వాతకి ఫైనల్గా n స్క్వేర్ మైనస్ 13n ప్లస్ 30 ఈక్వల్ టు 0 వస్తుంది. n ఈజ్ ఈక్వల్ టు 3, 10. n 3 కావచ్చు, 10 కావచ్చు. ఇక్కడ n ప్లస్ 4 అంటే 3 ప్లస్ 4 7 అవుతుంది. సో గ్రేటెస్ట్ బైనామల్ కోఎఫిషియంట్ అంటే 7c4 అన్న 7c3 అన్న ఒకటే కాబట్టి ద ఆన్సర్ ఈజ్ 35. నెంబర్ 3. ద నెంబర్ ఆఫ్ 3 digit నెంబర్స్ విచ్ డివిజిబుల్ బై 2 and 3 బట్ నాట్ డివిజిబుల్ 4 and 9. అంటే 3 digit నెంబర్స్. సో 3 digit నెంబర్స్ 2 and 3తో డివిజిబుల్ కావాలి, నాట్ డివిజిబుల్ బై 4 and 9. అంటే 2 and 3తో అంటే 6తో డివిజిబుల్ కావాలి, 4 and 9 అంటే 36తో డివిజిబుల్గా అయ్యే నెంబర్లు చూసుకోవచ్చు మనం. సో 3 digit నెంబర్స్ ఎట్లా ఉంటాయంటే, సో 999 మైనస్ 19 అంటే 900 ఉంటాయి. ఇది మనకు తెలుసు. 3 digit నెంబర్స్ ఏవైనా సరే 900 ఉంటాయి. ఈ 900 దాంట్లో 2 and 3 డివిజిబుల్ కావాలి కాబట్టి 6తో డివిజిబుల్ అయ్యాయి. 900/6 అంటే 150 వస్తాయి. అట్లనే ఈ 3 digit నెంబర్ 4 and 9తో కాబట్టి, సో 4 and 9తో కాబట్టి ఈ నెంబర్ ఆఫ్ 3 digit నెంబర్ డివిజిబుల్ బై 4 and 9 అంటే 36 బై 36 చేస్తే 25 వస్తుంది. 3 digit నెంబర్స్ డివిజిబుల్ బై 2 and 3 బట్ నాట్ 4 and 9 కాబట్టి 150 మైనస్ 25 అంటే 125. ద ఆన్సర్ ఈజ్ 125. క్వశ్చన్ నెంబర్ 4. ఎవాల్యుయేట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 cosecant x √2 cos square x ప్లస్ √3 cos x మైనస్ ఆఫ్ √ఓవర్ cos square x ప్లస్ sin x ప్లస్ 4 వాల్యూని అడిగిండు. ఎక్స్టెండ్స్ టు 0 cosecant x √2 cos square x ప్లస్ 3 cos x మైనస్ √ఓవర్ cos square x ప్లస్ sin x ప్లస్ 4 బై రేషనలైజింగ్. దీన్ని రేషనలైజింగ్ చేస్తే న్యూమరేటర్లో మైనస్ ఉంటుంది, డినామినేటర్లో సో ప్లస్తో చేసుకుంటే ఇది రూట్ వెళ్ళిపోద్ది. 2 cos square x ప్లస్ 3 cos x మైనస్ cos square x ప్లస్ sin x మైనస్ ప్లస్ 4. సో మైనస్తో మల్టిప్లై చేస్తే ఇక్కడ కింద ప్లస్లో ఉంటుంది. సో 2 cos square x మైనస్ cos square x అంటే cos square x,
3 cos x మైనస్ sin x, సో -4 మైనస్ sin x అవుతుంది. సో నెక్స్ట్ 1 బై ఇక్కడ sin xని 2 sin x/2 cos x/2 అని రాశాను. సో దీనికి ఫ్యాక్టర్స్ కడితే cos x + 4 cos x - 1 అవుద్ది, మైనస్ sin x అయ్యి ఇది యాజ్ ఇట్ ఈజ్ రాశాం. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 బై 2 sin x/2 cos x/2. ఇక్కడ cos x + 4 4 + cos x 1 మైనస్ cos x అంటే సో 2 sin² x/2 2 sin² x/2 మళ్ళీ sin x అంటే 2 sin x/2 cos x/2. సో కింద యాజ్ ఇట్ ఈజ్ రాశాం. ఇప్పుడు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 టు సో 1 బై ఇక్కడ sin x/2 కట్ అవుతుంది, ఓన్లీ cos x/2 మిగులుతుంది. దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 5 - 1 బై 2√5 అవుతుంది. ఫైనల్ ఆన్సరు -1 బై 2√5 అవుతుంది. ఫైండ్ ద ఏరియా బౌండెడ్ బై ద కర్వ్ x² + 4x + 2 <= y <= మాడ్యులస్ ఆఫ్ x + 2. ఫైండ్ ఏరియా కనుక్కోమంటాడు. ద ఏరియా రీజియన్ బౌండెడ్ బై ద కర్వ్ అంటే x² + 4x + 2 <= y <= సో మాడ్యులస్ ఆఫ్ x + 2. ఏరియా బౌండెడ్ బై ద బిట్వీన్ అంటే y² = x² + 4x + 2 ఒకటి. సో దీన్ని x² + 4x + 2ని x + 2 హోల్ స్క్వేర్ + 2 అని రాసుకోవచ్చు. ఇంకొకటి y <= మాడ్యులస్ ఆఫ్ x + 2 కాబట్టి y మాడ్యులస్ ఆఫ్ x + 2 తీసుకోవచ్చు. సో ఈ రెండింటికి ఏరియా చూస్తే దేనికి y x² - 2కి y mod xకి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే y ప్లేస్లో mod x రాస్తే mod x² - 2 mod x అవుద్ది. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుద్ది. ఫ్యాక్టర్స్ కట్టుకుంటే దీన్ని mod x 2 అవుతుంది. సో x -2 అవుతుంది. రిక్వైర్డ్ ఏరియా చూస్తే 2 x² - 2 dx ప్లస్ -2 to 2 ఇంటిగ్రల్ -2 to 2 రిక్వైర్డ్ ఏరియా మైనస్ ఇంటిగ్రల్ -2 to 2 x² - 2 dx ఒకటి ప్లస్ ఇంటిగ్రల్ -2 to 2 x dx ఒకటి -2 x²కి x³ 3. సో 2కి -2x బౌండ్స్ ఇంటిగ్రల్ మరి 2 రాసినాం కాబట్టి 0 to 2 అని రాసుకున్నాం. ఇక్కడ కూడా 2 రాస్తే ఇక్కడ కూడా 0 to 2 అయింది. సో దీనికి బౌండ్స్ అప్లై చేస్తే ఈ విధంగా వచ్చేసింది. ఆన్సరు 20/3 వచ్చేసింది. a = i + 2j + 3k, b = 3i + j - k అండ్ c ఈజ్ ద కోప్లానర్. అంటే ఈ 3 వెక్టార్స్ కోప్లానర్. కోప్లానర్ ఫార్మ్ 90 బాక్స్ ఆఫ్ abc = 0 విత్ a and b. సో ఆల్సో a.c = 500. c ఈజ్ ద పర్పెండిక్యులర్ టు b అన్నాడు, అంటే c.b = 0. దెన్ det c = అన్నాడు. mod c ఎంత అని అడిగింది. సో ఏ వెక్టర్ ఇచ్చిండు, బి వెక్టర్ ఇచ్చిండు, కోప్లానర్ కాబట్టి బాక్స్ ఆఫ్ CAB = 0 అయింది. సిని C1 C2 C3 అన్నాం, ఇది 1 2 3 అవుద్ది, ఇది 3 1 -1 అవుద్ది. దీనికి ఈక్వేషన్ ఏంటంటే C1 - 2C2 + C3 = 0 అయింది. ఇంకో కండిషన్ a.c = 0 అన్నాడు, దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే C1 - 2C2 + 3C3 = 5 వచ్చింది. ఇంకో కండిషన్ b.c = 0 అన్నాడు, 3C1 + 3C2 - C3 = 0. ఈ 3 ఈక్వేషన్ సాల్వ్ C1 = 1/6, C2 = 4/6, C3 = 7/6 ఇచ్చిండు. సో mod c అంటే √1/36, 4/6 హోల్ స్క్వేర్ చేసి 16/36, 7/6 హోల్ స్క్వేర్ చేస్తే 49/36. సింప్లిఫికేషన్ చేస్తే √11/6 వచ్చేసింది. నెంబర్ 7 f of x = 6 f of 1/x క్వశ్చన్ నెంబర్ 7 f of x plus 6 f of 1/x = 3/2x - 5/13 for all x belongs to R tends to set 0. Limit extends to 0. Set of 1/x⁴ plus 1/f of x = 1/β. Then alpha square plus beta value ఎంత అడిగింది. x plus 6 f of 1/x = 3/2x - 5/13 for all x belongs to R minus set of 0. ఇది ఈక్వేషన్ 1 తీసుకుంటే x ప్లేస్లో 1/x రాసామనుకోండి, అప్పుడు f of 1/x plus 6f of x, సో 3x/2 - 5/13 అవుతుంది. ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే 35f of x = 9x - 3/2x
ప్లస్ 5/13 మైనస్ 30/13 అవుతుంది. సో ఇంకా దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 9x మైనస్ 3/2x మైనస్ 25/13/35 అవుతుంది. సో 1/f ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రెసిప్రోకల్ చేస్తే 35 × 26x/26 × 9 × x² మైనస్ 39 మైనస్ 50x. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ 1/f ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దీని వాల్యూ 0 అవుతుంది. లిమిటింగ్ మనకి ఇన్ఫినిటీలో ఉన్నప్పుడు మనకు తెలుసు ఏ విధంగా అనేది. సో దాని వాల్యూ 0 అవుతుంది. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ 1/x పవర్ ఆల్ఫా. సో నాన్ జీరో ఇన్ఫినైట్ నెంబర్ అవుతుంది కాబట్టి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 0, బీటా ఈజ్ ఈక్వల్ 1 అవుతుంది. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే ద వాల్యూ ఈజ్ 1 అవుతుంది. మరి 8 ఇఫ్ dy/dx ప్లస్ x/1 ప్లస్ x²y ఈజ్ ఈక్వల్ టు √x/1 ప్లస్ √1 ప్లస్ x², y ఆఫ్ 0 ఈక్వల్ టు 0, దెన్ y ఆఫ్ 1 విల్ బీ అని అడిగిండు. సో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ q ఫామ్లో ఉంది. ఇగో ఇది p, ఇది q. సో అప్పుడు ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే e⁻1/2 ఇంటిగ్రల్ 2x dx/1 ప్లస్ x² అంటే √1 ప్లస్ x² ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అవుద్ది. సో జనరల్ సొల్యూషన్ ఏమవుతుందంటే y ఇంటూ √1 ప్లస్ x². సో ఇంటిగ్రల్ √x dx దానికి ఇంటిగ్రేషన్ చేస్తే 2/3 x⁻3/2 ప్లస్ c అవుతుంది. y ఆఫ్ 0 ఈక్వల్ టు 0 కాబట్టి x ఈజ్ ఈక్వల్ 0, y ఈజ్ ఈక్వల్ 0 పెడితే c 0 వచ్చింది. y ఆఫ్ √2 కనుక్కోమన్నాడు, ద వాల్యూ ఈజ్ 2/3. సో y ఈక్వల్ టు 2/3√2 అంటే √2/3. ద ఆన్సర్ ఈజ్ √2/3 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 9, ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ద రియల్ నెంబర్స్ సచ్ దట్ secant square of tan inverse alpha plus cosecant square of cot inverse beta is equal to 36. Alpha plus beta is equal to 8. Alpha square plus beta is alpha is greater than beta. ఇది ఐపీఈ క్వశ్చన్, చాలా సింపుల్గా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి secant square of tan inverse alpha cosecant square of cot inverse beta is equal to 36. secant square theta అంటే 1 plus tan square theta అంటే 1 plus tan square of tan inverse alpha. cosecant square theta అంటే 1 plus cot square theta, 1 plus cot square of cot square beta is equal to 36. సో tan square of tan inverse alpha అంటే ఆల్ఫా స్క్వేర్ అవుద్ది, ఇది బీటా స్క్వేర్ అవుద్ది. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 34 అవుతుంది. సో ఆల్ఫా ప్లస్ బీటా 8 ఇచ్చిండు, ఈ రెండు సాల్వ్ చేస్తే ఆల్ఫా 5 బీటా 3 వస్తుంది. మనకు అడిగింది ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా కాబట్టి 5 స్క్వేర్ ప్లస్ 3 25 ప్లస్ 3 28 అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 10, ఇఫ్ ద ఇమేజెస్ ఆఫ్ ద పాయింట్ A 1,3, B 3,1 అండ్ C 2,4 ఇన్ ద లైన్ x plus 2y equal to 4 and DEF are respectively, then center of the triangle DEF అని అడిగింది. అంటే ఒక ట్రయాంగిల్ ఇచ్చి, లైన్ ఇచ్చి, దాని మిడ్ పాయింట్స్ ఇచ్చి, మిడ్ పాయింట్స్తో కలిగిన ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ కనుక్కోమన్నాడు. సో ఏ పాయింట్, బి పాయింట్, సి పాయింట్ ఇచ్చిండు, వీటికి సెంట్రాయిడ్ తీసాం. x1 ప్లస్ x2 ప్లస్ x3/3, y1 ప్లస్ y2 ప్లస్ y3/3లో సబ్స్టిట్యూట్ చేస్తే 2,8/3 వచ్చింది. లైన్ ఇచ్చింది x ప్లస్ 2y మైనస్ 4, దానికి ఇమేజ్ అంటండి. ఇమేజ్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినాం. ఇమేజ్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సో x ఈజ్ ఈక్వల్ టు 2/3 వచ్చింది, y ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. సో ద పాయింట్ ఇక్కడ 2/3, 0, 2/3, 0 is the point. Question number 11, two persons A and B thrown a pair die alternately. For A to win should be thrown sum of 5 before B thrown sum of is 8. A throws first, then probability of A wins అన్నాడు. సో A start the game, A win the game, ఆ టైప్లో మనం చూసుకోవచ్చు. సో 2 డైస్లో మనకి 2 డైస్ వాటికి శాంపుల్ స్పేస్ ఏమవుద్దంటే NF ఈజ్ ఈక్వల్ టు 6 స్క్వేర్ అంటే 36 అవుతుంది. సో ప్రాబిలిటీ ఆఫ్ సమ్ 5/8 వచ్చేట్టుగా 4 ఈవెంట్స్ ఉంటాయి.
అంటే 4/36 అంటే 1/9. అయ్యేటట్టుగా 5 ఈవెంట్స్ ఉంటాయి, 5/36. సో గేమ్ ఏంటంటే ఏ స్టార్ట్ ద గేమ్ అండ్ ఏ విన్ ద గేమ్. సో ఫస్ట్ ఏ స్టార్ట్ చేసిండు, ఏ విన్ అయ్యిండు కాబట్టి 1/9. నెక్స్ట్ ఏ స్టార్ట్ చేసి ఏ విన్ అయితే మళ్ళీ అదే అవుద్ది కాబట్టి ఏ స్టార్ట్ చేస్తాడు, కానీ ఏ ఈసారి లూజ్ కావాలంటే ప్రాబిలిటీ 8/9. సో కాబట్టి 8/9. ఏ లూజ్ అయింది కాబట్టి బీకి ఛాన్స్ వచ్చింది. సో బీ కూడా లూజ్ కావాలి కాబట్టి లూజింగ్ ప్రాబిలిటీ 31/36 అయింది. నెక్స్ట్ మరలా ఏకి ఛాన్స్ పోయింది, ఏ విన్ కావాలి కాబట్టి 1/9 అయింది. ఇట్లా గేమ్ని కంటిన్యూస్గా చేసుకుంటూ పోతే ఇన్ఫినిట్ సిరీస్ వస్తుంది. ఎస్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఏ బై 1 - r. సో ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుంటే 1/9/1 - 31 × 2/81. సో దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 81/9/81 - 62 - 92. ఇక్కడ దాని ఆన్సర్ 9/19 ద ఆన్సర్. 12th question. For a distribution of 10 observations, summation of I is equal to 1 to 10 xi equal to 55 and summation of I is equal to 1 to 10 xi square is equal to 328. If the observations 5 and 4 are replaced by 6 and 8 respectively, then new variance. సో ఈ మోడల్ సిగ్మా xi మనకి 55 ఇచ్చిండు. సో సిగ్మా xi 55, మనకి రాంగ్వి 4 3, రైట్వి 6 8, దట్ ఈజ్ ఈక్వల్ టు 60. సిగ్మా xi ఈజ్ ఈక్వల్ టు 55. సిగ్మా xi న్యూ అది. సో న్యూది మనం చూస్తే 55 మైనస్ ఇక్కడ రాంగ్వి 4 3 కాబట్టి మైనస్ చేసినాం, రైట్వి 6 8 కాబట్టి ప్లస్ చేసినాం, 60 వచ్చింది. సిగ్మా xi స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 328 ఇచ్చింది కాబట్టి సో సిగ్మా xi స్క్వేర్ న్యూ 328 మైనస్ 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, నెక్స్ట్ 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్. సింప్లిఫికేషన్ చేస్తే మనకి 328 మైనస్ 41 ప్లస్ 100, 28 మైనస్ 41 అంటే 387 అయింది. సో వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా xi స్క్వేర్ బై n మైనస్ x బార్ స్క్వేర్. కాబట్టి సిగ్మా xi స్క్వేర్ 387/10 మైనస్ 60/10 అంటే 6 హోల్ స్క్వేర్ అవుద్ది. అంటే 38.7 మైనస్ 36 అంటే 2.7 ఆన్సర్ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 13. ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ రేషనల్ రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x² మైనస్ 9x ప్లస్ 11 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ x మైనస్ 4 x మైనస్ 5 ఈక్వల్ టు 3. సో దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఏమవుతుందంటే x² మైనస్ 9x ప్లస్ 20 అవుతుంది. సో ప్లస్ 20 అవుతుంది. సో ఇలా 20 ఈక్వల్ టు 3 అవుతుంది. ఇక్కడ x² మైనస్ 9x x² మైనస్ 9x ఏముంది కాబట్టి x² మైనస్ 9xను y అనుకుంటే సో y ప్లస్ 11 హోల్ స్క్వేర్ మైనస్ y ప్లస్ 20 మైనస్ 3 ఈక్వల్ టు 0. y² ప్లస్ 22y ప్లస్ 121 మైనస్ y మైనస్ 20 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ 0. y² మైనస్ 21y ప్లస్ 98 ఈజ్ ఈక్వల్ 0. దీని ఫ్యాక్టర్స్ తీసుకుంటే y ప్లస్ 14 y ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ 0 అంటే y ఈజ్ ఈక్వల్ -7 -14 అవుతుంది. అప్పుడు y ప్లేస్లో x² మైనస్ 9x రాస్తే ప్లస్ 7 ఈక్వల్ టు 0, y² మైనస్ 9x ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ 0. దీనికి రూట్స్ ఏమవుతాయి అంటే 7 2 అవుతాయి. ప్రొడక్ట్ ఆఫ్ రేషనల్ రూట్స్ అండ్ కాబట్టి 7 2s 14 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 14th క్వశ్చన్. 14th లెట్ IMN ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 a power m minus 1 of 1 minus a whole power n minus 1 and then I of 9, 13 plus I of 10, 12 is equals to అని అడిగిండు. I of mn is equal to ఇంటిగ్రల్ 0 to 1 a power n minus 1 into 1 minus a whole power n minus 1 dx. సో I of 9, 13 I of 10, 12 అంటే సో m 9 n 13 రాస్తే ఇంటిగ్రల్ 0 to 1
a power 8 into 1 minus a whole power 12 dx plus integral 0 to 1 a power 9 1 minus a whole power 9 dA. ఇక్కడ dx ప్లేస్లో dA అన్నట్టు ఏలో ఉంది కాబట్టి. సో దీంట్లో a పవర్ 8 ఇంటూ 1 మైనస్ ఏ హోల్ పవర్ 11 కామన్ తీస్తే ఇక్కడ 1 మైనస్ ఏ మిగులుతుంది, ఇక్కడ ఏ మిగులుతుంది. సో కాబట్టి మొత్తము 1 మైనస్ ఏ ప్లస్ ఏ అంటే ఏ కట్ అవుద్ది, ఇదే మిగిలింది. సో ఇది 8 ఇది 11 కాబట్టి సో ఇక్కడ మన ఇంటిగ్రల్ 0 to 1 ఏ పవర్ 8 1 మైనస్ ఏ హోల్ పవర్ 11 dA. సో కాబట్టి I అనేది ఇక్కడ 9 12 అవుతుంది. I 9 12 is the answer. Let the set A be the first 10 prime numbers P1, P2, P3 so on P10 and set S is equals to A union P. P is the set containing all possible products of the distinct elements of A. The number of order pairs x comma y satisfying the x divides y and x belongs to A and y belongs to S is. So let y by x is equal lambda అనుకుంటే y equal to lambda x అవుద్ది. So 10 into 9c1 plus 9c2 plus 9c9 10 into 9c1 plus 9c2 plus 9c9 అంటే సమ్ ఆఫ్ ద కోఎఫిషియంట్స్ 511 అవుతుంది. మొత్తం మల్టిప్లై చేస్తే 5110 అవుతుంది. 16 ఇఫ్ s of n is equal 1/2 plus 1/6 plus 1/12 plus 1/20 plus so on and square root of 2026 s into 2025 is equal to sum of the first sixth terms of R and AP. So with the first term minus p at a common difference of p at a find the absolute difference. దేనికి 20th టర్మ్కి 15th టర్మ్కి డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇది Sn ఈజ్ ఈక్వల్ టు 1/2 1/6 1/12 ప్లస్ 1/20ని సో Tn ఫార్ములా ఏం చేస్తే n స్క్వేర్ an స్క్వేర్ ప్లస్ bn ప్లస్ c. దీనిలో n ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసి 2కి ఈక్వల్ చేసి T1 సబ్స్టిట్యూట్ చేసి 2కి T2 సబ్స్టిట్యూట్ చేసి 6 T3 సబ్స్టిట్యూట్ చేసి 12కి ఈక్వల్ చేసుకుంటే 3 ఈక్వేషన్స్ వస్తాయి. 3 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే n స్క్వేర్ ప్లస్ nn వస్తుంది. అప్పుడు Tn ఈజ్ ఈక్వల్ టు 1/n స్క్వేర్ ప్లస్ n అంటే 1/n ఇంటూ n ప్లస్ 1. 1/n ఇంటూ n ప్లస్ 1ని 1/n మైనస్ 1/n ప్లస్ 1 రాసుకోవచ్చు. S 2025 సబ్స్టిట్యూట్ చేస్తే 1/1 మైనస్ 1/2 ప్లస్ 1/2 మైనస్ 1/3 ప్లస్ 1/25 మైనస్ 1/26 ఇవన్నీ కట్ అవుతాయి. సో మిగిలింది 1 మైనస్ 1/1 2026 అంటే 2025 బై రూట్ ఆఫ్ 2026 ఇంటూ ఎస్ 2025 కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు 9p అవుతుంది. 9p అంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ p. సో కామన్ డిఫరెన్స్ కూడా d కూడా p అన్నాడు కాబట్టి సో ఫస్ట్ 6 టర్మ్స్ని యాడ్ చేస్తే 9p వస్తుంది. సో ఇక్కడ 2026 కట్ అవుద్ది. రూట్ 2025 ఈజ్ ఈక్వల్ 9p. రూట్ 2025 అంటే 45 ఈజ్ ఈక్వల్ 9p. p ఈక్వల్ టు 5 అవుతుంది. అడిగిందంటే అబ్సల్యూట్ డిఫరెన్స్ ఆఫ్ 20th టర్మ్ మైనస్ 15th టర్మ్ a ప్లస్ 19d మైనస్ a ప్లస్ 4d అంటే 5d అవుతుంది. 5 ఇంటూ p అంటే 25 అవుతుంది. 17 కన్సిడర్ ద సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4y మైనస్ 4 ఈజ్ ఈక్వల్ 0. ది సర్కిల్ ఈజ్ రిఫ్లెక్టెడ్ అబౌట్ ద లైన్ x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 2. A chord of this reflected circle through origin and parallel to x-axis meets the circle at A and B. Find the area of region bounded by AB and circle similar 1. సో రేడియన్స్ కనుక్కుంటే 3 వచ్చింది. పాయింట్ 1,2 అయింది. దీనికి ఇమేజ్ ఫార్ములా అప్లై చేస్తే x ఈజ్ 3 y ఈజ్ ఈక్వల్ 2 వచ్చేసింది. ద పాయింట్ 3,2 x మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 9. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 6y 6x మైనస్ 4y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ 0. సెంటరు నుంచి ఈ విధంగా ఏ పాయింట్ బి పాయింట్ డిస్టెన్స్ √5 డిస్టెన్స్ √5 ఇది 3,2 సెంటర్ అవుతుంది. θ ఈజ్ ఈక్వల్ 2/3 అవుతుంది. cos 2θ ఫార్ములా 2 cos స్క్వేర్ θ మైనస్ 1 అంటే 2 ఇంటూ 4/9 మైనస్ 1. సో స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ మైనస్ 1/9 అది. 2θ ఈజ్ ఈక్వల్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ 1/9 అది. ఏరియా
సెక్టర్ ఏరియా మైనస్ 2 ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓఏపి అవుద్ది. ఏరియా ఈక్వల్ టు సెక్టర్ ఏరియా అంటే 1/2 ఇంటూ 9 ఇంటూ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/-1/9 మైనస్ దీని ఏరియా 2√5 అవుతుంది.